ఒరే డోరీమోన్, ఒరే డోరీమోన్, ఎక్కడున్నావురా? నన్ను వదిలేసి. అరే షిన్షాన్, వాడు ఎక్కడ కనిపించడం లేదురా. అవును మామయ్య, ఇంటికి వెళ్ళి చూద్దాం పదా, ఇంటికాడ ఉన్నాడేమో. ఏమోరా, ఇంటికాడ ఉన్నాడో లేదో. మనమైతే ఇంటికి వెళ్ళి చూద్దాము. అరే డోరీమోన్, ఒరే డోరీమోన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? మామయ్య ఇంటికాడే ఉండుంటాడు, కంగారు పడకు. అరే వీళ్ళంతా ఎవరు? వామ్మో, ఏంట్రా ఎంతమంది డోరీమోన్లు ఉన్నారు ఇక్కడ? ఏమో మామయ్య, నాకు తెలియడం లేదు. ఏంటబ్బా ఇంతమంది ఉన్నారు? ఏమోరా, నాకు అర్థం కావడం లేదు. అరే డోరీమోన్, ఏమైందిరా నీకు? అరే డోరీమోన్, ఏ డోరీమోన్ ఏమైంది? నువ్వు నన్ను కొట్టావు కదా, సించాన్ గాడు, నోబితా గాడు, నువ్వు అందరూ కలిసి నన్ను కొట్టారు కదా. నా గ్యాజెట్ తో నేను చాలా మంది కింద మారిపోయాం. ఇప్పుడు మేమంతా కలిసి నిన్ను కొడతాం మామయ్య. అరే సించాన్, వీడు చూడరా ఏమంటున్నాడును? అవును మామయ్య, ఏంటి వీడికి ఏమైంది? ఎరా చించాన్, నన్ను ఎన్నిసార్లు కట్టావురా? ఈ రోజు చూడు నిన్నేం చేస్తాను. ఇంకా నీ పని అయిపోయిందిరా ఈ రోజు. అరే సారీ రా డోరీమోన్, నువ్వు ఎప్పుడులా మారిపో. నువ్వు ఇలాగుండొద్దురా డోరీమోన్. నేను రియల్ డోరీమోన్ కాదు, నేను ఒక చోటనున్నాను. వాళ్ళంతా నా కాపీస్. అరే డోరీమోన్ ప్లీజ్ రా, నార్మల్ గా మారరా. ఎక్కడున్నావురా డోరీమోన్? నన్ను కొట్టావు కదరా ఈ నోబితా, ఇంకెన్నిసార్లు హెల్ప్ చేశాను రా. అరే డోరీమోన్ సారీ రా, ఇంకెప్పుడు వాళ్ళు చెయ్యను. నేను నమ్మను, ఈ రోజు పగ తీర్చుకుంటా. చావరా చావు. అరే డోరీమోన్ ప్లీజ్ రా, ఏం చేయకురా, నేను నీ ఫ్రెండ్ని కుదురు. అలా నీకు లేదు కదరా, నన్నే కొట్టావు కదరా సించాన్ గడితో కలిసి. ఇదిగా. అరే నీకేమీ కావడం లేదండి, అయితే నా దగ్గర ఉన్న గెల తీస్తాను. ఆగరా, నీ సంగతి చెప్తాను ఈ రోజు. అరే అరే ఏంట్రా, లోపల నుంచి అయ్యో సౌండ్లు వినిపిస్తున్నాయి, వెళ్ళి చూద్దాం పదా. ఇంకైతే అయిపోయావరా, చూసుకున్నాము. ఇంక నువ్వు నేను తేలిపోద్ది రోజు. ఇదిగా తీసుకురా, తీసుకో. ఈ రోజు నా చేతుల్లో చచ్చావరా నువ్వు. నిన్ను ఊరికి వదిలిపెట్టను, ఇంకైపోయావు. అరే ఏంటబ్బా వీళ్ళందరినీ ఇంక మనం చంపేయాల్సిందే. ఇంకైతే వీళ్ళని చంపేద్దాం. ఇంక వచ్చేసి ఎవరు కాపాడతారో నేను చూస్తాను. ఇంకా వీళ్ళని ఇంకైతే వీళ్ళని ఫాస్ట్గా అయితే చంపేద్దాము. ఇంకైపోయారా మీరు. ఇదిగో తీసుకోరా, ఇంక మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? ఇంక చావండ్రా. మావయ్య చంపే, మావయ్య చంపే, ఎవరిని ఊరికే వదిలిపెట్టద్దు. ఇంకందరినీ చంపే మావయ్య, చంపే, ఇంకందరినీ చంపే. ఇంకేసే మావయ్య, ఏసే, ఇంక ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు. సరేరా షిన్చాన్, అందరినీ చంపేస్తా. అరే చాప్, కొంచెం హెల్ప్ చేయరా నాకు కూడాను. ఇదిగో ఇక్కడ నోబితా గడిని చంపేస్తున్నాడు డోరీమోన్ గడు. ఎందుకు చంపుతున్నావురా డోరీమోన్గా? ఆ నోబితాని ఎందుకు కొడుతున్నావు? అమ్మో వీడు గట్టిగా కొట్టాడురా. సారీ రా నోబితా, ఇంక వీడి సంగతి నేను చూసుకుంటాను. డోరీమోన్, అర్రే వీడు చిన్నగా ఉన్నాడు, తప్పించుకుంటున్నాడు. ఇదిగోరా, వామ్మో నీటిలో పడ్డాను రోయ్. ఇంకైతే వీడి కొందరు ఈరోజు. ఇంక నీ సంగతి చెప్తానురా. ఇదిగో ఇదిగో, వామ్మో వీడికి ఏమీ కావడం లేదేంటి? అరే ఇదిగో తీసుకోరా, తీసుకో. చావురా, చావు 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 చావు. ఓకే ఇంకా చావు చావు. ఇంక అయిపోయిందిరా వీళ్ళ పని. ఇదిగో చావు, చావరా, చావనరా. ఇంకైపోయారా వీళ్ళు వచ్చేసి. ఇంకైతే ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో. చావరా చావు. ఇంక నీ పని అయిపోయిందిరా. ఇదిగో తీసుకో. ఇంకా వచ్చేసి తొందరగా వెళ్దాం పదండి. అరే ఇంకొక డోరీమోన్ ఉన్నాడు, వీడిని చంపేశాం. సో తొందరగా వెళ్ళి వాళ్ళంతా చూద్దాం రండి. ఇంకా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో తొందరగా వెళ్దాం. ఏ ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్. ఇంకైతే నేను కారు తీస్తాను. ఇంకైతే రండి రండి ఎక్కండి. అరే మావయ్య, వాడికి ఏమైంది మావయ్య డోరీమోన్కి? ఒరే నువ్వు వాడిని కొట్టావు కదా, వాడి మీద పగ తీర్చుకుంటున్నాడు. సించాన్ గాడిని నిన్ను చంపేస్తానంటున్నాడు.
కానీ నేనేం చేశాను మధ్యలో వాడు నన్ను కూడా చంపేస్తానంటున్నాడు. ఇంకైతే వాడికి ఏదో అయిపోయింది మొత్తం మీద డోరేమాన్ గడికి. కొంపదీసాడు రోబోట్ కదా, స్క్రూలు లూజ్ అవినాయేమో. వాడైతే మనల్ని చంపేస్తానని తిరుగుతున్నాడు. వామ్మో దొంగ డేస్కాడు ఎక్కడున్నాడు వాడు. ఇంకైతే లేగరా ఇంకైతే మనం తొందరగా అయితే వెళ్ళాలి. వాడు ఎక్కడున్న వాడినైతే పట్టుకోవాలి. సో నాకు తెలిసి వాడు ఎక్కడుంటాడో బాగా తెలుసు. ఎందుకంటే వాడు మీ ఇచ్చాన్ దగ్గర ఉంటాడు. మీ ఇచ్చాన్ ఇప్పుడు ఇదిగో ఇక్కడే ఉంటుంది కదా. సో నాకు తెలిసి మీ ఇచ్చాన్ ఇంటికాడికి వెళ్ళి చూద్దాము. ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వాడు వచ్చేసి రియల్ డోరేమాన్ పట్టుకుంటే వాడైతే సాల్వ్ చేసేస్తాడు. ఈ రియల్ డోరేమాన్ ఎక్కడున్నాడో చూడాలన్నమాట. సో పద మీ ఇచ్చాన్ దగ్గరికి వెళ్దాము. మీచాన్ ఎక్కడున్నాం? ఈ పిల్లి ఎక్కడుందో మరి నాకైతే అర్థం కావడం లేదు. ఈ మీచాన్ పిల్లి. సో తొందరగా వెళ్దాం పదండి. ఇంకా వచ్చేసి వాడు టాటాయో బోటానో వెళ్తానంటాడు. అక్కడే ఉంటాడు వాడు వచ్చేసి. ఇలాగే వెళ్ళాలి మీచాన్ ఇంటికి. సో పదండి తొందరగా వెళ్దాము. అరే మీచాన్, వీడు మీచాన్ ఇంటికడే ఉండుంటాడు. అవును మామయ్య, వాడు ఖచ్చితంగా మీచాన్ ఇంటికడే ఉండుంటాడు. అవునరా షించాన్. సరే ఇక్కడ వచ్చేసాము. అరే వీళ్ళంతా ఎవరు? వామ్మో వీడిక్కడ కూడా ప్లాన్ చేశాడు రాయుడు సించాన్గా. అవును మామయ్య నిజమే, వాడు ఇక్కడ కూడా ప్లాన్ చేశాడు. ఇంకైతే వీళ్ళని చంపేద్దాం. ఇంక ఇదిగోండ్రా తీసుకోండ్రా. వామ్మో వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ తొందరగా ఫినిష్ అయితే చేసి ఇంకా ఆడెక్కడ దాక్కున్నాడో పట్టుకోవాలి. అరే ఇక్కడేంటి వీళ్ళున్నారు? ఓగి ఇంకా రుద్ర ఇంకా లిటిల్ సింగ్ ఉన్నాడు. ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు? మామయ్య వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చేసారు. అవును మామయ్య, నేను ఇంటికాడు ఉంటే డోరేమాన్ కూడా ఎత్తుకొచ్చేసాడు. ఏంటి వీడు ఎత్తుకొచ్చేసాడా? సరే వామ్మో ఏంటి వీళ్ళు వంటంతగా ఉంది వచ్చేసి. ఏంట్రా వీళ్ళు ఒకేసారి ఎంతమంది వచ్చేసారు? సరే వీళ్ళందరినీ చంపేదాం. ఇంకైతే వీళ్ళని ఇలా చంపలేం మనం వచ్చేసి. మనమైతే ఏరే గన్ అయితే వాడాలి. సరే ఇంకైతే మన దగ్గర ఉన్న ఏరే గన్ అయితే వాడదాము. సరే ఇంకైతే ఇదిగో తీసుకొనిరా. వామ్మో వీళ్ళందరూ మనల్ని చంపడానికి వచ్చేస్తున్నారు. అయినా మిమ్మల్ని ఏం చేయడం లేదు, నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఏంట్రా నిన్ను చంపేస్తాం ఫస్ట్, అప్పుడు వాళ్ళని చంపడానికి వెళ్తాం. అరే డోరేమాన్ ఏంట్రా నన్నెందుకు చంపుతున్నారా మీరు? ఇంకా మీరైపోయారా? ఇదిగోండ్రా మీ సంగతి చెప్తాను చూడండి. ఇంకా వచ్చేసి మిమ్మల్ని అందరినీ వేసేస్తాను. ఒక్కడిని కూడా ఊరికే వదిలిపెట్టను చూడండిరా. ఇంకా అయిపోయారా మీరు? ఏంట్రా పోన్లే పాపం అని ఊరుకుంటా ఉంటే నా మీద అటాక్ చేస్తారా? మీరు అడ్లే కానీ కొట్టాడా? నువ్వు ఎందుకు అడ్డు వస్తున్నావురా నువ్వు బిగాగా? అందుకే నిన్ను వేసాడు ఒక దెబ్బ. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడైతే తప్పించుకుంటావా నువ్వు? సరే ఇంకైతే వీళ్ళని తొందరగా వేసేసి మనమైతే వెళ్దాం పదండి. ఇంకైతే అక్కడ రుద్రగాడి వీళ్ళు ఉన్నారు. అరే మళ్ళీ లేచాడు. రియల్ డోరేమాన్ ఎక్కడ కనిపించలేదు నాకు. వాడెక్కడ దాక్కుండా ఉంటాడు నాకు తెలిసి. మనం ఎందుకంటే వాడిని కొట్టేస్తామని తెలుసు కదా, అందుకే వాడు ఎక్కడ దాక్కున్నాడు అనమాట. సో వాడిని పట్టుకోవాలి తొందరగాను. సరే వాడిని పట్టుకున్న తర్వాత చెప్తాను నేను ఒక్కొక్కటి సంగతి. సరే ఫ్రెండ్స్ చూశారు కదా ఆ రియల్ డోరేమాన్ గారిని ఎప్పుడు పట్టుకున్నామో మీరైతే పార్ట్ 2 కామెంట్ చేయండి. సో పార్ట్ 2లో చూపిస్తాను. సో ఒక్క లైక్ చేయండి.